కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలయ్యాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 అన్నా క్యాంటీన్లు కూడా ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ప్రారంభించింది. శ్రీకాకుళం జిల్లా నగరంలో కూడా ఈరోజు 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. పలాసలో ఎమ్మెల్యే గౌత్ సీరియస్గా ప్రారంభించారు. మరి శ్రీకాకుళం నగరంలో మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీద కూడా డే నైట్ ఏదో అక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర ఒకటి, మరొకటి సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర కూడా మరొక అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. మొత్తం చూస్తే అన్నా క్యాంటీన్కి ప్రారంభించిన వెంటనే కూడా జనాల నుంచి కూడా విపరీతమైన స్పందన వస్తుంది. వందల వేల మంది కూడా మొత్తం ప్రజలంతా కూడా అన్నా క్యాంటీన్కి వచ్చి కూడా 5 రూపాయలకే కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం అన్నా క్యాంటీన్ అంతా కూడా హౌస్ఫుల్ అయిపోయింది. ఎక్కడ చూసినా సరే ప్రజలంతా కూడా 5 రూపాయలు ఇచ్చి మొత్తం అన్ని కూడా క్వాలిటీతో కూడిన అన్నాన్ని అయితే ఇక్కడ తినడంతో జరుగుతుంది. మొత్తమే చూసి ఇక్కడ కొంతమంది ఏదైతే అన్నా క్యాంటీన్లో భోజనం తింటున్న వారిని వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంది. బ్రదర్ ఎలా ఉంది భోజనం? అన్నం అయితే బాగానే ఉంది, కూరలు కూడా బాగానే ఉన్నాయి, పెరుగు కూడా కొంచెం క్వాలిటీ బాగానే ఉంది, పప్పు బాగానే ఉంది, మొత్తానికి టేస్ట్ అయితే బాగానే ఉంది. పేదలకి ఇది తినవలసిన భోజనమే, మంచిగా పర్లేదు. 5 రూపాయలకి భోజనం కదా, ఏమి ఇస్తున్నారు వాళ్ళు? 5 రూపాయలకి అనేది క్వాలిటీ భోజనమే. రైస్ ఉంటుంది, కర్రీ, పప్పు ఉంటుంది, బంగాళదుంప కర్రీ ఉంటుంది, ఒక పచ్చడి, మళ్ళీ పెరుగు కూడా ఉంటుంది. ఇది అందరికీ తినవలసిన ఆహారం. పేదలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బ్రదర్ ఎలా ఉంది భోజనం? సార్ ఇది పేదవాళ్ళ కోసం పెట్టారు అన్నా క్యాంటీన్. చాలా బాగుంది భోజనం, అందరూ మంచిగా చాలా బాగా తింటున్నారు, చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది సార్. క్వాలిటీ అన్ని పెరుగు, కర్రీస్, సాంబార్ అన్నీ బాగున్నాయి సార్, పచ్చడి కూడా వేస్తున్నారు, చాలా బాగుంది. రేటు పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు రావడం చాలా బాగుంది భోజనం. పేదవాళ్ళు అందరూ మనస్ఫూర్తి తింటున్నారు. పెద్ద ఆయన కోసం చెప్పండి సార్. బాబా ఎలా ఉంది అన్న? సూపర్. 5 సంవత్సరాల కోరిక తీరింది, 5 సంవత్సరాలకి ఈనాటి కోరిక తీరింది. అన్నా క్యాంటీన్ కోరిక ఈ రోజు తీరింది. ఇలాగ 50 సంవత్సరాలు ఉండాలి, మాకు 50 సంవత్సరాలు ఉండాలి ఇలాగా. జై చంద్రబాబు నాయుడికి జై. కూరలుగా పరిమాణంలో ఉన్నాయి, అన్ని పంచపక్ష పరిమాణంలో ఉన్నాయి, చూడక్కర్లేదు. పేదవాడికి ఇదే మంచిది. మాకు కావాల్సింది భోజనము, మరి అంతే కావాలి, మాకు ఇంకే కోరికలు. కూలి పని చేసుకుంటారు, మీకు రోజుకు 300-400 వస్తుంది. ఎంతకుముందు ఎంత ఖర్చు అయ్యింది ఈ అన్నకంటే? లేను అన్నకంటే 80 రూపాయలు భోజనం బయట, 80 రూపాయలు తిన్నా బాగోలేదు. ఇది బ్రహ్మాండంగా ఉంది. అదే మాకు శాంతి. అన్నశాంతి చేయడం మంచిదే. అన్నదానం మహాదానం. చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అన్నదానం, చాలా మంచిది. మొత్తం చూస్తే మొత్తం ప్రతి ఒక్క పేదలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం లైన్ చూస్తే చూడొచ్చు, మొత్తం అంతా కూడా వేల మంది అన్నా క్యాంటీన్ దగ్గర బారులు తిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా ఇక్కడి నుంచి కూడా ఇంచుమించుగా రోడ్డుపై వరకు కూడా మొత్తం కూడా భారీగా అయితే లైన్ ఉంది. మొత్తం చూస్తే 5 ఏళ్ల తర్వాత అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభం అవడం పట్ల కూడా ప్రతి ఒక్కరు పేదవాడు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాడు. బాబా ఎలా ఉంది? హైలైట్ స్వామి, అన్నగారు క్యాంటీన్ అంటే హైలైట్. ఇంతకు ముందు పెట్టారు, అంతకన్నా ఇప్పుడు బాగుంది. కూరలు కానీ, పెరుగు కానీ, పచ్చడి కానీ అంతా బాగుంది. మనిషికి సరిపోయిన రైసు, అంతకన్నా ఆనందం మాకేమీ వద్దు. మాకు వచ్చే 300 కూరలని 5 రూపాయలు భోజనం పోయినా 295 రూపాయలు ఇంటికి ఇస్తాం మేము. చాలా సూపర్గా ఉంది భోజనాలు. ఆ భోజనాలు ఇంకా బాగుంటాయి, చాలా బాగున్నాయి భోజనాలు. తిరిగిలేదు. నేను తెచ్చింది 60 రూపాయలు చేస్తాను, రోజుగా 250 ఇస్తాను. ఈ భోజనం తిని వెళ్ళిపోతాను ఇంటికి రోజుకి. పేదలంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం తినడం 5 ఏళ్ళ తర్వాత ఇదే మొదటిసారి అంటున్నారు. బాబా ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది భోజనం, చాలా బాగుంది. అంతకుముందు కానీ ఇప్పుడు కూడా బాగానే ఉంది. నాకు తృప్తిగా సరిపోతుందా? 5 రూపాయలు సరిపోతుందా? నాకు సరిపోతుంది. మొత్తం చూస్తే ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత తిరిగి అన్నా క్యాంటీన్ ప్రారంభించడం పట్ల ప్రతి ఒక్క పేదవాడు, గవర్నమెంట్ కార్మికులు ఎక్కడైతే కూలి పనికి వస్తారో వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇదే విధంగా కూడా కంటిన్యూగా కొనసాగించాలని కూడా ప్రతి ఒక్క పేదవాడు కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. మొత్తం చూస్తే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 3 అన్నా క్యాంటీన్ ప్రారంభించిన నిమిషంలోపే కూడా వేల మంది కూడా పేదలంతా కూడా అన్నా క్యాంటీన్ చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు అన్నా క్యాంటీన్లో వారు అందిస్తున్న అక్షయ పాత్ర ద్వారా ప్రభుత్వం అందిస్తున్న భోజనం కానీ, కూరలు కానీ చాలా క్వాలిటీ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నదంటే కూడా ప్రతి ఒక్క కార్మికుడు, పేదవాడు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.